ఇండియా ఇస్ ఇన్ హై అలర్ట్. రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇండియాకి ఇంటెలిజెన్స్ నుంచి ఒక అప్డేట్ ఉంది. పాకిస్తాన్ ఇండియాలో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది. బోర్డర్ లో ఏమి చెయ్యలేక సివిలియన్ ని చంపాలని చూస్తుంది పాకిస్తాన్. రీసెంట్ గా మన ఆర్మీ కాశ్మీర్ లోని కొన్ని హైడౌట్స్ ని ఫైండ్ అవుట్ చేసింది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే పాకిస్తాన్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది. దానితో పాటు కాశ్మీర్ పోలీసులు అండ్ ఇండియన్ ఆర్మీ కలిసి మసీదు గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. మన అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఎంత దారుణంగా ఓడిపోయిందో. సో దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇండియాని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇండియా ఎకనామిక్ ని దెబ్బ కొట్టాలని ఇలా మిలిటెంట్స్ ని కంట్రీలోకి పంపించి కంట్రీని డిస్టెబిలైజ్ చేయాలని ట్రై చేస్తుంది పాకిస్తాన్. దీని గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దానితో పాటు ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏముందంటే ఇండియా $3 మిలియన్ కి యుఏఈ నుంచి గ్యాస్ పర్చేస్ చేస్తానని డీల్ సైన్ చేశారు. దానితో పాటు $300 బిలియన్ ట్రేడ్ డీల్ కూడా సైన్ చేశారు. మనందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా యుఎస్ ఇండియా తోటి ట్రేడ్ డీల్ డిలే చేస్తూ వస్తుంది. కానీ ఇండియా దాన్ని అసలు పట్టించుకోకుండా రిమైనింగ్ కంట్రీస్ అన్నిటితో ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంటుంది, ఇంక్లూడింగ్ యూకే, దానితో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్. ఎలాంటి సుత్తి లేకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రోజు 3 to 5 మినిట్స్ లో ప్యాక్ చేసి ఒక బండిల్లో మీ ముందుకు తెస్తాను. మీ ఫోన్ లో ఆ నోటిఫికేషన్ రావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని పొలిటికల్ టెన్షన్స్ లో ఐఎంఎఫ్ ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ 7.3 పెరుగుతుందని డేటా రిలీజ్ చేసింది. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది. కానీ మన ట్రంప్ మాత్రం ఇండియా ఇస్ ఒక డెప్ట్ ఎకానమీ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. దాంతో పాటు మన కన్సర్న్స్ ఏంటంటే ఈ యొక్క యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారో మన స్టాక్ మార్కెట్ లో వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఈ రోజు కూడా రూపీ భారీగా పతనమైంది, రికార్డ్స్ లోకి టచ్ అయింది. యుఎస్ కావాలని ఇండియన్ యుఎస్ ట్రేడ్ డీల్ ని డిలే చేస్తూ వస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలని. సో దీన్ని ఇండియా ఎలా ట్యాకిల్ చేస్తుందో చూద్దాం పదండి. ఇండియా రీసెంట్ గా యుఎస్ నుంచి ఇంపోర్ట్ అయ్యే పల్సెస్ మీద 30% టారిఫ్ వేసింది. ఏదైతే యుఎస్ ఇండియాని వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఇండియా మార్కెట్ ఓపెన్ చేయమని అడుగుతుందో అదే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద ఇండియా అగైన్ 30% టారిఫ్ వేసి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ నోరు మూపించింది. దాంతో పాటు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క జనరల్ అఫీషియల్ గా యుఎన్ కి కొత్త రిఫార్మ్స్ రావాలని చెప్తున్నారు. సో దీని వల్ల ఇండియాకి యుఎన్ లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఇండియా డిప్లొమాటిక్ గా ఎలా అచీవ్ చేస్తుందో చూడాలి. ఏదైతే కొద్ది రోజులుగా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గాజా అండ్ ఇజ్రాయెల్ వార్ ని ఆపుదామని ట్రై చేస్తున్నాడో అది అతని వల్ల కాక కొత్తగా బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఒక కొత్త బోర్డుని తీసుకొచ్చి దానిలోకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మనం నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేస్తున్నాడు. సో దీని వల్ల ఇండియాకి ఒక గ్లోబల్ వాయిస్ వస్తుంది. జై హింద్.